పేరు రామ్. చదువైపోయి జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళలో నేను ఒకడు. పాతికేళ్ళు వచ్చినా ఒక అబ్బాయి లైఫ్లో ఇంకా సక్సెస్ రాలేదంటే ముందు వాడిలో కాన్ఫిడెన్స్ పోతుంది, ఆ తర్వాత లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈ సొసైటీలో బాగున్నావా అని అడిగే వాళ్ళకన్నా బాగుపడ్డావా అని అడిగే వాళ్ళే ఎక్కువ. నేను అనాథని కాబట్టి ఈ సొసైటీ నన్ను క్వశ్చన్ చేయదు, కానీ నేను సక్సెస్ అవ్వాలని కోరుకునేది మాత్రం ఇద్దరి కోసం. అందులో ఒకరు నా బ్లడ్ ఫ్రెండ్ వెంకీ, ఇంకొకరు నేను ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసే నా శృతి. ఎన్నో కోట్ల మంది జీవిస్తున్న ఈ భూమి మీద నాకంటూ ఉంది వీళ్ళిద్దరే. శృతి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. ఏమేం శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? శృతి, ఏమైందో చెప్పు ప్లీజ్. ప్లీజ్ శృతి, ఏమైందో చెప్తావు ముందు. సరే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అక్కడే ఉండి వస్తున్నా. ఏమేం శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం మాట్లాడవేంటి శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? పోనీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ప్లీజ్ శృతి, ఇంతలా ఆడుతున్నాను కదా, చెప్పు ఏమైందో ప్లీజ్. ఏంటి బేబీ, టెన్షన్ పడ్డావా? నాకేం కాలేదు. నేనంటే నీకెంత ఇష్టమో టెస్ట్ చేశా. నా పిలుపు కాదు కాదు, నా ఏడుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నేనంటే నీకు చాలా ఇష్టం. ఐఎమ్ లక్కీ, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఏంటి బేబీ, నేను ఇంత హ్యాపీగా చెప్తుంటే నువ్వెందుకు అలా ఉన్నావు? నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? చాచా, అదేం లేదు శృతి. మరెందుకు అలా ఉన్నావు చెప్పు. నువ్వు ఏడుస్తూ ఫోన్ చేసేసరికి టెన్షన్ పడి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అని మధ్యలోనే వచ్చేసాను. ఓ అంతేనా? నేనింకా ఏదో అనుకున్నా. ఇంటర్వ్యూయే కదా, అది కాకపోతే ఇంకొకటి. నీకు నన్ను చూసుకోవడానికి టైం సరిపోదు, ఇంకా జాబ్ చేసే టైం ఎక్కడిదిరా? అవును శృతి, నాకు నీతోనే సరిపోతుంది కదా, నాకు తెలుసు బేబీ. ఓ షిట్, టైం అయిందిరా. అర్జెంటుగా నా ఫ్రెండ్ని కలవాలి. వస్తాను, బాయ్. సిగ్గుందారా నీకు? నీ లవర్ ఏదో ఏడుస్తూ కాల్ చేసిందని అంత కష్టపడి సెట్ చేసిన జాబ్ని ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వకుండా వచ్చేసావు. నీకు ఇంటర్వ్యూ సెట్ చేయడానికి నేను నానా కష్టాలు పడుతుంటే నువ్వు వాటిని ఈజీగా వదిలేసి వస్తున్నావు. లైఫ్ విలువ, టైం విలువ తెలిసిన వాడైతే నీలా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడరా. నేను తిట్టాలన్నా అసహ్యంగా ఉంది. చి, నీకు చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది తప్ప నీలో మాత్రం మార్పు రావట్లేదు. ఎప్పుడు మారుతావో ఏంటి? సారీరా, తిట్టానని ఫీల్ అయ్యావా? నీ మంచి కోసమే కదరా తిట్టింది. సరే, ఇంకెప్పుడు తిట్టనులే, ఓకేనా? అని ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి నేనున్నా కదరా, నేను సెట్ చేస్తా మంచి జాబ్. ఇంక బాధపడ్డం మానేసి పదా తిందాం, ఆకలిస్తుంది. నాకు ఆకలిగా లేదురా, నువ్వు వెళ్ళి తిని. ఏంట్రా తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? పద, నీకోసం నీకు ఇష్టమైన చికెన్ ఫ్రై కూడా చేశాను. రారా బాబు, ఏదో పెళ్ళం అలిగినట్టు అలుగుతున్నావు. పద.
ఎప్పుడు ఫోనేనా? మ్. ఇదిగో ఇందులో ఇంపార్టెంట్వి మార్క్ చేసి పెట్టాను, వాటి వరకు ప్రిపేర్ అవ్వ చాలు. రేపు మార్నింగ్ 10కి ఇంటర్వ్యూ ఉంది, స్టార్టింగే మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. సో నైట్ అవుట్ అన్నా చేసి గట్టిగా ప్రిపేర్ అవ్వు, సరేనా? సరేరా. హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, జస్ట్ ఇప్పుడే డిన్నర్ అయింది. రేపు ఇంటర్వ్యూ ఉంటే ప్రిపేర్ అవుదామని బుక్ ఓపెన్ చేశాను, నువ్వు కాల్ చేసావు. ఓ అవునా, నువ్వు బాగా గుర్తొస్తుంటే 10 మినిట్స్ నీతో మాట్లాడదామని కాల్ చేసా. సారీ డిస్టర్బ్ చేసుంటే. పర్లేదురా, తర్వాత ప్రిపేర్ అవుతానులే. షూరా? పర్లేదా? పర్లేదు శృతి. అయితే ఓకే. మన పిల్లలు మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసినా కూడా అక్కడ కూడా మనం లవ్ చేసుకుందాం. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా. ఐ లవ్ యూ శృతి. ఓ షిట్, ఇప్పుడే తెల్లారిందా? అరే ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదరా, నేను వెళ్ళి రెడీ వస్తాను, నన్ను కాస్త ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. ఇంకెక్కడ ఇంటర్వ్యూ రా, చెత్తనా ఎలా? టైం చూడు ఎంత అవుతుందో. నీకు ఆ అమ్మాయి పిచ్చిలో పడి జీవితం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. అందరూ ప్రేమిస్తారా, కానీ నీలా పని పాట వదిలేసి అదే పనిగా ఎవరు పెట్టుకోరు. అమ్మా నాన్న ఎవరో తెలియకుండా పుట్టాం, ఆర్ఫనేజ్లో పెరిగి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చాం. ఇంత దూరం పరిగెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నా వల్ల కాదని చేతులు ఎత్తేసావు. అయినా నిన్ను కాదులే, నువ్వు ఇంత రెక్లెస్గా ఉన్నా నువ్వు ఇంకా బాగుపడతావని ఆస్తూ ఉన్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇదిగో తీసుకో, మళ్ళీ నీ లవర్తో కలిసి ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలి కదా, అదొక్కటే తమరు కరెక్ట్గా చేసేది. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావరా? ఖాళీగా ఉంటే కాలం కూడా తొందరగా కరిగిపోతుంది. నువ్వు ఇలాగే కాల్స్ చాటింగ్లని టైంపాస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి కూడా నచ్చావు. ఏ అమ్మాయి అయినా లైఫ్లో క్లారిటీ ఉన్నవాడిని లైక్ చేస్తుంది తప్ప రోడ్డు మీద తిప్పేవాడిని కాదు.
వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలన్నా, ఆ అమ్మాయి జీవితంలో నువ్వు ఉండాలన్నా నీకో మంచి జాబ్ ఉండాలి. ఏంటి రామ్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని కాల్ చేసి రమ్మన్నావు? ఏదైనా ఇంపార్టెంటా? నీకో విషయం చెప్తాను, కోపడవు కదా? సీతకి రాముడి మీద ఎప్పుడైనా కోపం వస్తుందా? అలాగే ఈ శృతికి ఈ రామ్ మీద ఎప్పుడూ కోపం రాదు. నువ్వేం చెప్పినా వింటా, చెప్పు. మనం కొన్ని రోజులు దూరంగా ఉందాం. అంటే అంటే రోజు కలవడాలు, గంటలు గంటలు కాల్స్, మెసేజెస్ అవాయిడ్ చేద్దాం. ఇదేదో నువ్వు నాకు బోర్ కొట్టేసి చెప్పట్లేదు, లైఫ్ లాంగ్ నీతో ఉండాలని ఆశతోనే చెప్తున్నాను. నేను ఒక మంచి జాబ్ కొట్టి ఒక పొజిషన్కి వచ్చాక నేనే మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. ఏమేం శృతి అలా అయిపోయావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వేం తప్పుగా మాట్లాడలేదు రామ్. నేనే మన గురించి ఎక్కువగా ఊహించుకున్నా. తప్పంతా నాదే. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. దూరంగానే ఉందాం. హ? కొన్ని రోజులు కాదు, లైఫ్ లాంగ్. ఇంకెప్పుడు కనిపించను. గుడ్ బై. శృతి శృతి ఆగు శృతి శృతి ఎందుకలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? చాలా ఈజీగా చెప్పేశావు. కొన్ని రోజులు దూరంగా ఉందామని. నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా, ఫోన్ చేయకపోయినా ఆ రోజు నాకు నరకల్లా ఉంటుంది. అలాంటిది నువ్వు, నేను అడిగానా నిన్ను మంచి జాబ్ చేయమని? నేను అడిగానా నన్ను బంగ్లాలో పెట్టి చూసుకోమని? నువ్వు నన్ను పూరి గుడిసెలో పెట్టి ఒక్క పూట అన్నం పెట్టినా చాలు. నువ్వు నా పక్కనుంటే హ్యాపీగా బ్రతికేస్తాను. నువ్వు తెచ్చే డబ్బు కోసం కాదు నేను లవ్ చేసింది, నువ్వు పంచే ప్రేమ కోసం. నేను నీ వెనక పరిగెడుతుంటే నువ్వు డబ్బు వెనక పరిగెడుతున్నావు. రేపు నువ్వు బాగా సంపాదించి నా దగ్గరకు వచ్చినా నీతో కలిసి తిరిగే వయసు, ఓపిక రెండు నాకుండవు. డబ్బున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండరు, కానీ నీతో ఉండే ప్రతి క్షణం నేను మహారాణిలా ఫీల్ అవుతాను. రేపు నువ్వు సంపాదించే కోట్లు నాకు ముఖ్యం కాదు. ఈ క్షణం నీతో ఉండే ఈ మూమెంట్స్ నాకు చాలా ముఖ్యం. అయినా సరే నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే సరే, నువ్వు చెప్పినట్టు దూరంగా ఉందాం. ఇంకెప్పుడు కాల్స్ చేయకు, మెసేజ్ చేయకు. అయ్యో సారీ శృతి, ఇంకెప్పుడలా మాట్లాడు శృతి. నువ్వు కూడా అందరు అమ్మాయిలాగానే లైఫ్లో సెటిల్ అయిన వాడిని పెళ్లి చేసుకుంటావు అనుకున్నా, కానీ నువ్వు అలా కాదు. ఏదో తెలియక అనేసాను. ఇంకెప్పుడలా మాట్లాడు ప్లీజ్ శృతి. సారీ శృతి, ప్లీజ్ శృతి, ప్లీజ్ శృతి, సారీ శృతి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేలే, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నీకు నాకు మధ్య దూరం అన్న ఆలోచన వస్తేనే నాకు ప్రాణం పోయినట్టుంటుంది. సారీ శృతి, నువ్వు ఇంత హర్ట్ అవుతావని అనుకోలేదు. ఇంకెప్పుడలా మాట్లాడను, సారీ. అయితే ఓకే. ఇంతకీ ఎల్లుండేంటో గుర్తుందిగా? అదెందుకు గుర్తులేదు శృతి, ఆ రోజు నా బంగారం బర్త్డే కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యూ రా. అది నేను చూసుకుంటాలే. హలో రాజేష్. చెప్పరా. అరే నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలరా, నువ్వేమైనా అరేంజ్ చేయగలవా? రే మావా, రాంగ్ నెంబర్కి చేసినట్టున్నావు. ఒకసారి నంబర్ చూసుకో. రే నీకే చేశాను రా. ఓ, నాకే చేసావా? ఎంత అన్నావు? 2 lakhs? సరే మావా, ఫోన్పే చేస్తాలే. నిజంగానారా? నిజమేరా, కాకపోతే ముందు నువ్వు నాకు 3 lakhs పంపించు, నేను నీకు 2 lakhs పంపిస్తా. ఏరా ఎటకారమా? ఎవరిదో ఎటకారం? ఎవరిదో ఎటకారం? ఈడ కర్రీస్కే డబ్బులు లేక అన్నంలో ఆవకాయ కలుపుకుని తింటుంటే 2 కర్రీస్ కట్టని తీసిగా 2 లక్షలు అడిగేశావు. మా రూమ్కి వచ్చి చూడు మావా, నా డ్రాయర్కి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలుస్తుంది. ఒప్పడకరా, నాకు ఇప్పుడు చాలా అవసరం. ఎలాగైనా ఈ రోజు రూపే కావాలి. ఏంటి మావా నువ్వు, నా పొజిషన్ ఏంటో చెప్పాక కూడా మళ్ళీ అడుగుతున్నావు? నీకు అసలు కాయుందా లేదా? అరే మీ ఫ్రెండ్ ఒకటి బ్యాంక్లో పనిచేస్తాడని చెప్పావు కదరా? అవును. అయితే ఇప్పుడు వాడు హెల్ప్ తీసుకుని బ్యాంకు కన్నవేస్తావా ఏంటి? అలా కాదురా, నా సర్టిఫికేట్స్ బ్యాంక్లో పెడితే లోన్ ఇస్తారుగా. కొంచెం మీ వాడిని బ్యాంక్లో మేనేజ్ చేసి లోన్ ఈ రోజే వచ్చేలా చూడమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? సర్టిఫికేట్స్ బ్యాంక్లో పెడితే నీ జాబ్ పరిస్థితి ఏంటి? అయినా అంత అవసరం వచ్చింది? అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు మీ వాడితో మాట్లాడి పని ఈరోజే జరిగేలా చూడు. ఏంటి మావా, నీ జీవితాన్ని తగలెట్టుకోవడానికి నన్నగ్గిప్పులు అంటించమంటున్నావు? సరే నీ ఇష్టం, నేను వాడితో మాట్లాడి సెట్ చేస్తా. నువ్వు సర్టిఫికేట్స్ తీసుకుని బ్యాంక్ దగ్గరకు వచ్చేయి. ఓకేరా, థ్యాంక్స్.
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ బంగారం. థ్యాంక్ యూ బేబీ. ఒకసారి లేచి మీ ఇంటి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళు బేబీ, చెప్తాను. బేబీ? హా బేబీ, బయటకు వచ్చాను. అలాగే కొంచెం ముందుకెళ్ళు. ఎక్కడ బేబీ? ఇక్కడే ఉంది చూడు. ఎక్కడ బేబీ? కనిపించట్లేదు. అక్కడ లెఫ్ట్ లో పూలకుండి ఉంది కదా, హా ఉంది. అబ్బా, దాని లోపల రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది చూడు. హా ఉంది బేబీ. దాన్ని తీసుకుని ఓపెన్ చేయి. ఒక్క నిమిషం బేబీ. వావ్, గోల్డ్ చైన్. థ్యాంక్ యూ బేబీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ బేబీ. నువ్వు హ్యాపీయే కదా? చాలా 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 హ్యాపీగా ఉన్నా. అది నిన్ను బేబీ బేబీ అని పిలిచి బెగ్గరం చేస్తుందిరా. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. నీ హ్యాపీనెస్ అలాగే ఉంచు. ఈవినింగ్ పెద్ద పార్టీ ఉంది, అక్కడ కంటిన్యూ చేద్దాం. అబ్బా. ఏంటి బేబీ షాకుల మీద షాకులు ఇస్తున్నా? ఇది నా బంగారం కోసం తన బేబీ చేస్తున్న ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ. ఈవినింగ్ 5 కల్లా రెడీగా ఉండు, లొకేషన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ బేబీ. ఓకే బాయ్. బాగుందిరా. ఈ రోజు తన సంతోషం కోసం నీ సర్టిఫికేట్స్ తాకట్టు పెట్టేశావు. రేపు తనకు అవసరం వచ్చిందని నీ అవయవాలు కూడా అమ్మకానికి పెట్టేస్తావా? తన హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాను రా. చెయ్యి సంకనాకి పోతావులే. అన్నా ఈ రోజైనా టీ డబ్బులు ఇస్తావా? ఇస్తానులేరా, ఖాతాలో రాసుకో. ఎంతని రాసుకోమంటావన్నా? నీ ఒక్కడి ఖాతాకే నా బుక్ అంతా అయిపోయింది. ఇస్తానులేరా తమ్ముడు, ఎక్కడికి పారిపోన్లే. జాబ్ రాగానే మొత్తం ఇచ్చేస్తా. ఎప్పుడు ఇస్తావో ఏంటో. పారిపోతున్నట్టు. టీకి డబ్బులు లేవు కానీ సాయంత్రం గ్రాండ్గా పార్టీ ఎలా ఇస్తావమ్మా? పొద్దునే శేఖర్ గారి వాట్సాప్ స్టేటస్లో ఓ నెగటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉందని పెట్టాడు రా. 30,000 దాకా ఇస్తారంట. సెట్. అంటే ఇప్పుడు తమరు బ్లడ్ అమ్మేసి మీ ప్రియురాలు బర్త్డే పార్టీ చేస్తారన్నమాట. నీది ప్రేమ కాదురా, పిచ్చికి పరాకాష్ట. చల్బే. కానీ నిన్ను చూస్తుంటే మాత్రం ఒకటి చెప్పాలనిపిస్తుంది మావా. అవునా? ఏంట్రా అది? నువ్వు కన్ఫర్మ్గా గుడిసిపోతావు, అది మాత్రం పక్కా. చెప్పావులే పోరా. రే రామ్, రే ఏంటి వీడు? రే చెప్పురా. మన మూర్తి గారికి హెల్త్ బాగాలేదంట. ఆర్ఫనేజ్ నుంచి కాల్ చేశారు. మన చిన్నతనంలో ఆయన మనల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి టైంలో మనలో ఒక్కరైనా ఆయన పక్కన ఉంటే బాగుంటుంది. నేను వెళ్దామంటే నాకు లీవ్ దొరకలేదు. అందుకే నువ్వు వెళ్ళి చూసిరా. అవసరమైతే 4 days అక్కడే ఉండి ఆయన రికవర్ అయ్యేదాకా దగ్గరుండి చూసుకో. నేను మనీ సెండ్ చేస్తాను. సరేరా, నేను వెళ్తాను. ఓకే మరి, జాగ్రత్త. హలో బంగారం, చెప్పు. హాయ్ శృతి, చెప్పు. యాక్సిడెంటా? నీకేం కాలేదుగా? ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నావు? పిచ్చా నీకేమైనా? ఎక్కడున్నావు చెప్పు ముందు. నువ్వు అక్కడే ఉండు, నేను 5 minutesలో వస్తున్నా. ఆటో కొంచెం త్వరగా వెళ్ళండి అన్న. అన్నా, ఇక్కడ మెడికల్ షాప్ కనిపిస్తా. ఆపండి.
అన్న అక్కడ ముందు చూడన్న మెడికల్ షాప్. అన్న తొందర పోనీ అన్న కొంచెం. అన్న ఇక్కడ ఆపండి అన్న. ఏం శృతి ఇక్కడే కూర్చున్న హాస్పిటల్కి వెళ్ళకుండా డబ్బులు ఎక్కడ తగిలే చూపించు. చూడు. ఏంటలా చూస్తున్నావు? ఇది నీకు దెబ్బలా కనిపించడం లేదా? ఆగు, వెళ్ళ కార్ని గుద్దేసి బాగా తగిలించుకొని అయ్యో వస్తావు. అలా కాదు. అప్పుడైనా నువ్వు సాటిస్ఫై అవుతావేమో. అలా మాట్లాడతావేంటి శృతి? ఉండు, ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తా. ఉండు, ఇప్పుడే వస్తాను. అన్నా ఇదిగో అన్న, థ్యాంక్ యూ. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. జాగ్రత్త కూర్చో. వెయిట్ చేస్తున్నాడేంటి? నేను గాన ఊరెళ్ళలేదని వీడికి తెలిస్తే వీడి చేతిలో నాకుంది. తర్వాత లిఫ్ట్ చేద్దాం. సరే వెళ్దామా? సరే. చూసుకోవాలి కదా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది? ఇక్కడి వరకు చాలు. ఇంటి వరకు వచ్చేస్తావా ఏంటి? నిన్ను కానీ నాన్న చూశాడనుకో అంతే. ఇక్కడి నుంచి నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిపో. సరే. సరే బేబీ, కాల్ చేస్తా. బాయ్. వీడేంటి 10 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు? కుంపతీసి శృతితో ఉండడం చూశాడేంటి? చూశాడంటే ఇంక అంతే. రేయ్ వెళ్తున్నాను రా, ఆల్రెడీ బస్లోనే ఉన్నాను. హలో, మీరు రామ్ ఫ్రెండా? మీ ఫ్రెండ్కి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మీకు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు. బాడీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. సార్, మీ ఫ్రెండ్ మా ఇన్సూరెన్స్ కంపెనీలో 20 లక్షలకు పాలసీ తీసుకున్నారు. నామినీగా మీ పేరే పెట్టారు. ఇదిగోరా నీ సర్టిఫికేట్స్. నువ్వు బ్యాంక్లో తాకట్టు పెట్టిన విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. ఇంకెప్పుడు చదువును తాకట్టు పెట్టద్దని చెప్పి మొత్తం లోన్ క్లియర్ చేసి ఇవి నీకు ఇవ్వమన్నాడు. నాదొక్కటే కోరికరా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే ఫ్రెండ్గా ఉండాలి. అదే నా చివరి కోరిక.
అందుకే ఎన్ని గొడవలు వచ్చినా నన్ను ఒంటరిగా మాత్రం వదిలేసి వెళ్ళిపోకు. ఎలా ఉన్నావు? ఏదో చెప్పాలని రమ్మన్నావు. అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో కూడా తెలీదు. కానీ చెప్పకపోతే నా తప్పు అవుతుంది కాబట్టి చెప్తున్నా. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది రామ్. ఆ? అతను యుఎస్లో ఉంటాడు. మంత్లీ 8 lakhs శాలరీ. 3 monthsలో ఇండియాకి వస్తున్నాడు. రాగానే పెళ్ళి. ఏంటిది, మొన్నటి దాకా నాతో తిరిగి ఈరోజు వేరే వారితో పెళ్ళంటుందనుకుంటున్నావా? నేను చాలా చెప్పి చూశాను రా మా పేరెంట్స్కి. ఎంత చెప్పినా కెరియర్ లేని వాడిని పెళ్లి చేసుకొని కష్టాలు పడతావా, సక్సెస్ అయిన వాడిని పెళ్లి చేసుకొని సుఖపడతావా అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా రామ్. ప్రెసెంట్ నీతో ఉంటే చాలా హ్యాపీగానే ఉంటుంది. బట్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. ప్రేమ అనేది రోడ్ల మీద తిరిగేంత వరకు బాగుంటుంది రామ్. బట్ అదే ప్రేమ ఒకే ఇంట్లో కలిసి ఉండాలంటే డబ్బు కావాలి. మొన్నటి దాకా నువ్వు ఉంటే చాలు, నీ ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను. ప్రేమతో మనసు నిండుతుంది కానీ కడుపు నిండదు కదా. రేపు పెళ్ళయ్యాక ఏ కూరగాయల షాప్ వాడో కిరాణం కొట్టోడో అప్పు కట్టలేదని ఇంటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. లైఫ్లో సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యేవాడి పక్కన ఉండడం కన్నా ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి పక్కన ఉండడమే బెటర్. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఇప్పుడు నే చెప్తా కొట్టాలి అంటే నీ కెరీర్ నోడు కావాలా? ఆ కెరీర్ కోసమే నేను నానా కష్టాలు పడుతుంటే నా కెరీర్ లేకుండా చేసింది ఎవడే? తమకు జాబ్ కావాలా? ఆ జాబ్ కోసమే నేను కుక్కలా తిరుగుతుంటే నన్ను ఇంటర్వ్యూకి పోనీయకుండా చేసింది ఎవడే? అయినా మీ అమ్మాయిలకి మా అబ్బాయిలు ఎగ్జిబిషన్లో ప్లేయింగ్ థింగ్స్ లాంటి మీకు నచ్చినట్టు ఎక్కేసి మీ సర్దా అంతా తీర్చుకుని వాడుకుని వదిలేస్తారు. మీకు ప్రేమ పేరు చెప్పి రోడ్ల మీద తిరిగినప్పుడు ఎవరు అడ్డం రారే? కరెక్ట్గా పెళ్లి అనే టైంకి మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోదు అనుకుని ఏదో సొల్లంతా తెగుతారు. వాళ్ళు కాదే ఒప్పుకుంది, మీరు. మీకు ప్రేమించడానికి బైక్ మీద తిరగడానికి ఒకడు ఉంటే చాలు, కానీ పెళ్లి అనేసరికి కారు ఉండడం కావాలి. అయినా తప్పు మీది కాదే, మాది. మీరు ఎన్నిసార్లు మోసం చేసినా సిగ్గు లేకుండా మళ్ళీ మేము వెనకాలే వస్తాం చూడు. మాదే తప్పు, మాదే. మీ బాడీలో 2 parts బాగున్నాయి అని చెప్పేసి వాడిని చూపించి మమ్మల్ని రెచ్చగొడతారు చూడు. అయినా నువ్వు వదిలేస్తున్నావు అనగానే నాకేమి ఓ వదిలే శృతి ప్లీజ్ శృతి ప్లీజ్ శృతి అని అనుకుంటావు అనుకున్నావే? నేనే నిన్ను వదిలేస్తున్నానే. దుబ్బే ఎందుకో తెలుసా, నీ వల్ల నేను చాలా కోల్పోయానే. నా కెరీర్ని కోల్పోయాను. నాలో సగమైన
నాలో సగమైన నా దోస్తుని కోల్పోయానే. ఇంకా నా దగ్గర ఏం లేదే, నా ప్రాణం తప్ప. అది కూడా తీసుకుంటావా? దానికి పెద్ద వాల్యూ లేదే ఇప్పుడు. ఒక్కటి మాత్రం చెప్తానే, నీలాంటి అమ్మాయిలు ఈ భూమి మీద ఉన్నంత వరకు నిజమైన ప్రేమకి మరణం తప్ప జీవం ఉండదే, జీవం ఉండదు. ఏమే, నా పెళ్లి లైన్ క్లియర్ అయిపోయింది, ఇంకా నువ్వు ట్రాక్లోకి వచ్చాయి. ఓకేనే. ఛీ, ఏమైందే అంత చిరాగ్గా ఉన్నావు? ఏమైందా? ఈ బాయ్స్ ఉన్నారు చూడు, ఓకే చెప్పడం లేటు, ఓ ఎక్ పదా అంటున్నారు. పెళ్ళయ్యేదాకా కాస్త టైంపాస్ చేద్దామంటే ఒక్క బక్రా కూడా దొరకట్లేదు. అందుకేనా ఈ ఫ్రస్ట్రేషన్? దానికెందుకే అంత చిరాకు పడతావు? నీకిప్పుడు అర్జెంటుగా ఒక బక్రా కావాలి, అంతేనా? అవునే, ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా ఏంటి? అది కాదే, నా దగ్గర ఒక బక్రా ఉన్నాడు. ఎవరే వాడు? నా లవర్. ఏంటే జోకా? నీలెవర్తో నాకెలా సెట్ అవుద్ది? నాకెలాగో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదే, నాకింక వాడితో పనిలేదు. కనీసం నీకైనా పనికొస్తాడు కదా. ఇంతకీ మీ వాడికి ఓయోలాంటి మంచి బుద్ధులేమైనా ఉన్నాయా? చాచా, నీకు ఆ విషయంలో డౌటే లేదు. నీ పర్మిషన్ లేకుండా నీ ఫింగర్ కూడా పట్టుకోడు. సూపరే, అలాంటి వాడైతే ఇంకేం, అర్జెంటుగా మీ వాడిని నాకు సెట్ చేసి. సరేనే, మా వాణ్ణి కొంచెం జాగ్రత్తగా చూసుకో. అసలే పాపం అమాయకుడు. సరేలే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాలే. లహరి, ఆ ఎదవ రామ్గఢ్ ఏం చేశాడో తెలుసా? నేను వాడు కలిసి దిగిన ఫొటోస్ని నా కాబోయే వాడికి సెండ్ చేశాడే. నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందే. వాడు నీ పెళ్లి మాత్రమే చెడగొట్టాడు, కానీ నన్ను ఏకంగా ప్రెగ్నెంట్ ని చేస్తాడే. హా? ఒరే రామ్గా! నా లైఫ్తో ఆడుకున్న శృతిని, నీ చావుకి కారణమైన లహరిని అంత ఈజీగా వదలనురా.